వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా, అలాగే క్షారసూత్ర ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ పై మనతో మాట్లాడడానికి మెడినైన్ హోమియోపతి నుంచి డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ట్రీట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పైల్స్ అంటే మనకు చాలా మందికి కూడా ప్రాబ్లం వచ్చి ఎగ్జిస్ట్ బాగా ఇబ్బంది పెట్టే వరకు కూడా తెలీదు. సో అసలు ఈ పైల్స్ ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు? పైల్స్ నార్మల్గా మనకి ఏంటంటే మన డైటిక్ హ్యాబిట్స్ మెయిన్ అండి. ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే మనకి జంక్ ఫుడ్స్ తింటుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇండైజెషన్, అజీర్ణము అనేవి చాలామందికి కామన్ సింటమ్స్ ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటుంటే. జంక్ ఫుడ్ అనేది ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోయింది చాలామందికి. అలా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మీకు ఆ డైజెస్టెడ్ ఫుడ్ కరెక్ట్గా మీకు ఆ టైమింగ్లో కానీ తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది అంటే అరైజ్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు కరెక్ట్గా తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం ఒకటి, మళ్ళీ కాకముందే మీకు డైజెస్ట్ కాకముందే మళ్ళీ ఇంకోటి ఏదైనా తినడం, అలా కంటిన్యూస్గా మన డైజెస్ట్ సిస్టంలో డంప్ చేయడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం అనేది వస్తుందండి. దానివల్ల మనకి పైల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పైల్స్ అంటే మనము గ్రేడ్స్ లాగా తీసుకుంటాము. అండ్ దెన్ 2 టైప్స్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాము, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని కూడా తీసుకుంటాము. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే మనకి పెక్టిన్ లైన్కి పైన ఉండేదాన్ని ఇంటర్నల్ హెమరాయిడ్స్ లాగా మనం తీసుకుంటాం. ఓకే. డౌన్ మళ్ళీ యానల్ స్పింటర్ దగ్గర మనకి ఏదైతే ప్రోట్రూడ్ బయటకు వచ్చి మీకు పైల్ మాస్ లాగా కనబడుతుందో అది మనం ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ లాగా తీసుకుంటాం. సో చాలా మంది పైల్స్ అనేసరికి లైట్ తీసుకుంటారు. సో ప్రాబ్లమ్ సివియర్ అయిన తర్వాతనే హాస్పిటల్ని విజిట్ చేయడము లేదా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే చూస్తారు. సో మీరు అన్నట్లు కాన్స్టిపేషన్ తర్వాత పైల్స్ కింద తీసుకోవాలా, లేకపోతే కాన్స్టిపేషన్ వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలా? మనం స్టార్టింగ్లో మనకి ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో ఫస్ట్ మనం డైటిక్ హ్యాబిట్స్ని చెక్ చేసుకోవాలి. దానికి మనం కోరిలేటెడ్గా ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, మనం ఇంటేక్ ఆఫ్ వాటర్ మినిమంగా 3 to 5 liters ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలండి. అలా ఇప్పుడు ఏంటంటే మనకి కార్పొరేట్ లైఫ్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ స్కూల్స్లో కానీ మన పెద్దల్లో ఈ యంగ్స్టర్స్లో కానీ మీకు ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్గా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకోవడము, ఎక్స్టర్నల్గా మళ్ళీ కోకోనట్ జ్యూసెస్, బటర్ మిల్క్ అలాంటివన్నీ మనము మన డైట్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఈ కాన్స్టిపేషన్ ఇన్ఫాంట్స్ నుంచి ఓల్డ్ ఏజ్ ఎవరి వరకైనా వస్తుంది. కోలిక్ పెయిన్ వచ్చినప్పుడే మాత్రమే దీన్ని సివియర్గా ట్రీట్ చేస్తున్నారు. సో ఎలా అండి మనం దీన్ని ఎలా చూడాలి? అలాగే దీనికి మీరు అన్నట్లు పైల్స్, ఫిషర్, ఫిస్టులా అని చెప్పారు. సో ఎప్పుడు మనం ఈ స్టేజెస్ దాటుతాం? మనం పైల్స్లో చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే దాని గ్రేడ్స్ ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను నేను. ఆ గ్రేడ్స్ ఏంటంటే మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు కూడా పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఓకే. వెన్ ఎవర్ ఏంటంటే మనము స్టూల్స్ పాస్ చేసేటప్పుడు జస్ట్ బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది పైల్స్లో. అది మీ ఆ స్టేజెస్ మీరు కానీ వదిలేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది గ్రేడ్ 3కి వెళ్తుంది. ఓకే. వెన్ ఎవర్ మనం ఫీకల్ మ్యాటర్స్ అనేది మనం పాస్ చేస్తుంటాము స్ట్రీనస్గా, అప్పుడు మనకి ఆ స్పింటర్ దగ్గర చిన్న ద్రాక్ష గుత్తిలాగా మీకు వచ్చి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే. దట్ ఈస్ గ్రేడ్ 3. 4th ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మీరు కంటిన్యూస్గా ఈ కాన్స్టిపేషన్ నియర్లీ 6 months to 1 year ఫేస్ చేసే పేషెంట్స్ ఉంటారండి. వాళ్ళలో ఏమవుతుందంటే కంటిన్యూస్గా వాళ్ళు స్ట్రెయిన్ చేసి మోషన్కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ మీకు ఏమవుతుందంటే ఇక్కడ యానల్ స్పింటర్స్ దగ్గర యానల్ కుషన్స్ అనేవి ఉంటాయి మనకి. అవి ఏమవుతుందంటే దాని ఎలాస్టిసిటీ కోల్పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు పైల్ మాస్ అనేది బయటకు ఉండిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని మనం దాన్ని తీసుకుంటాం. సో చాలా మంది బ్లీడింగ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో కంటిన్యూస్గా బ్లీడ్ అవుతే మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు అంటారా? మీరు పైల్స్ అన్నారు కాబట్టి పైల్స్ గ్రేడ్ని బట్టి. సో లేదు ఎప్పుడైనా ఒక్కసారి బ్లీడింగ్ అయితే ఈజ్ ఇట్ ఓకే? ఎప్పుడో ఒకసారి అంటే మన డైటిక్ హ్యాబిట్స్ వల్ల మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇన్ ఏ వీక్ ఇఫ్ యూ ఆర్ బ్లీడింగ్ మోర్ దెన్ 5 times కంటిన్యూస్గా మీకు మోషన్లో బ్లీడింగ్ కనబడుతుంది, పెయిన్ కనబడుతుంది అంటే యూ షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే. సో పైల్స్కి సంబంధించి అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? పైల్స్ కంపల్సరీ మీరు ఫుడ్ హ్యాబిట్సే మెయిన్ అండి. మెయిన్గా ఏంటంటే ఫైబర్ ఫుడ్ అనేది మీరు కంటిన్యూస్గా తీసుకుంటుండాలి. నార్మల్గా మనకి ఫైబర్ కంటెంట్ అనేది లీఫీ వెజిటేబుల్స్లో చూస్తుంటాం. లీఫీ వెజిటేబుల్స్ అంటే ఏంటి? ఆకుకూరల్లో మామూలుగా పాలకూర, తోటకూర అలాంటివన్నీ మీరు తీసుకోవచ్చు. ఈవెన్ ఫ్రూట్స్లో వచ్చి యాపిల్స్, ఆరెంజెస్, బెర్రీ ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మళ్ళీ ఇంకా వెజిటేబుల్స్కి వెళ్తే మీరు బ్రాక్లీ, కాలీఫ్లవర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ గాడ్స్ ఉంటాయి కదా, బిటర్ గాడ్ అలా.
సొరకాయ, బీరకాయ అలాంటివన్నీ వేడి చేయని వస్తువులుగా ఏది తీసుకున్నా కూడా మీరు పైల్స్ రాకుండా మిమ్మల్ని మీరు సురక్షితంగా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్ వైజ్కి వచ్చేసరికి చాలా మంది ఇది చాలా పెయిన్ ఉంటుంది, సో ఒకేలా ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ ఆపరేషన్ కానివ్వండి, లేకపోతే ఈ మెడికల్ టర్మినాలజీలో ఏం సర్జరీస్ ఉన్నా కూడా. సో దీన్ని అంటే ఇది నిజమేనా, అలా చేయొచ్చు? మనం పైల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం మెయిన్గా ఎప్పుడైతే మనకి ఆ పొజిషన్స్ ఉంటుందండి, మనకి 3 o'clock, 7 o'clock, 11 o'clock అని మనకి పైల్ మాస్ ఎక్కడైతే మన యానల్ స్పింటర్స్లో వస్తుందో ఆ పొజిషన్స్ బట్టి మనము ట్రీట్ చేసుకుంటాం. ఇన్ కేస్ అది మనకి అబ్స్ట్రక్ట్ చేస్తుంది మన ఫ్లోని అంటే మాత్రమే మనము క్షారసూత్ర అనే దానికి కూడా మనం వెళ్తాం అనమాట పైల్స్లో. ఆర్ అదర్వైజ్ మామూలుగా ఇంటేక్ ఆఫ్ మెడిసిన్స్తోను డైట్తోనే మనం ఈ పైల్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు. డాక్టర్, ఇప్పుడు మీరు క్షారసూత్ర అని ఒక వర్డ్ని యూజ్ చేశారు, ఏంటంటే అసలు ఏంటి క్షారసూత్ర అంటే? క్షారసూత్ర అంటే ఆయుర్వేదం ప్రకారం అంటే ఒక థ్రెడ్ అండి. ఆ థ్రెడ్కి మనం ఏంటంటే 11 టైమ్స్ మనము ఆ మెడికేటెడ్ చూర్నాస్ ఉంటాయి విచ్ హ్యాస్ అన్ ఆల్కలైన్ ప్రాపర్టీ, దాంతో మనం ప్రాసెస్ చేసి ఆ థ్రెడ్తో మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే, సో అంటే ఇది ఈజీ మెథడేనా, ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుందా ఒక ఈ ప్రాబ్లమ్కి? కంపల్సరీ అండి. ఇట్ హ్యాస్ 99% కంపల్సరీ మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. కానీ ఇంకొన్ని కేసెస్లో మాత్రం ఏంటంటే క్రానిక్ డిసీజెస్ ఉంటుంది కొంతమందిలో, దట్ టు బేస్డ్ ఆన్ ఏజ్. మరి ఓల్డ్ ఏజ్లో ఏంటంటే కొన్ని చోట్ల మాత్రమే మనకి ఎప్పుడన్నా రికరెన్స్ అనేది కనబడుతుంది తప్ప మెయిన్గా ఎలా అంటే క్రానిక్ డిసీజెస్ అంటే మనకి కాన్స్ డిసీజ్ అని, మళ్ళీ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉంటుంది, మళ్ళీ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఈ ఫీజర్స్ కానీ అలాంటివన్నీ రికరెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ముందుగా అంటే ఈ ప్రాబ్లం పైల్స్కి సంబంధించి అంటే మనం ఏమైనా టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుందా డాక్టర్? ఏం అవసరం లేదండి, ప్రోక్టోస్కోప్ పెట్టి చూస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది అని మనకి పైల్స్ ఉందా లేదా. ఇది విజువలైజ్డ్. దానికి ప్రెసెంట్గా మనం ఏం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అనరెక్టల్ రీజియన్ని డాక్టర్ ఇన్స్పెక్ట్ చేస్తేనే మనకు అర్థమైపోతుంది. ఓకే, సో పైల్స్కి సంబంధించి చెప్పారు. సో కమింగ్ టు ద ఫిషర్. ఓకే, సో అసలు ఈ ఫిషర్ సమస్య ఏంటి దీనికి సంబంధించి? ఓకే, ఫిషర్స్ అంటే ఏం లేదండి, పైల్స్ మనకి ఇనీషియల్ స్టేజెస్ అనమాట. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో మనం పైల్స్ని కానీ మనము పట్టించుకోకుండా ఫర్దర్గా అలానే కాన్స్టిపేటెడ్గానే ఉండడము, అలా టూ డేస్కి ఒకసారి మోషన్కి వెళ్ళడం కానీ, అలానే 5 daysకి ఒకసారి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, అలా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే లాంగ్ స్టాండింగ్గా మన ఇంటెస్టైన్స్లో ఫీకల్ మ్యాటర్ ఉండడం వల్ల అది అబ్జార్ప్షన్ అనేది మన ఇంటెస్టైన్స్ మెయిన్ ఫంక్షన్. అలా ఉన్నప్పుడు ఏంటంటే మన ఫీకల్ మ్యాటర్ మొత్తం డ్రైగా అయిపోతుంది, దానిలో ఉన్న వాటర్ మొత్తం మన ఇంటెస్టైన్స్ అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట. అలా ఉన్న వాటిలో ఏంటంటే ఇప్పుడు 2 days వెళ్ళలేదు అనుకోండి, ఆ ఫీకల్ మ్యాటర్ అనేది స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. దట్టు వీళ్ళకి మోషన్ డైలీ రాదు కాబట్టి కంటిన్యూస్గా వాళ్ళు స్ట్రీనర్స్గా ముక్కడం అనేది స్టార్ట్ చేస్తుంటారు పేషెంట్స్ అనేది. అలా ముక్కినప్పుడు ఏమవుతుందంటే ఆ హార్డ్ మ్యాటర్ ఎప్పుడైతే మన మ్యూకోజా అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మనకి యానోరెక్టల్ మ్యూకోజా, అది ఎప్పుడైతే మనకి పాస్ అవుతుందో అది గీసుకున్నట్టు వెళ్ళి మనకి పగులు లాగా ఫామ్ అవుతుంది. ఆ పగుల్లే ఫిషర్. సో కమింగ్ టు ద ఫిస్టులా. సో ఇప్పుడు ఫిస్టులా ఈ మూడిట్లో డిఫరెన్సెస్ ఏ విధంగా చూడొచ్చు మనం? మనకి పైల్స్ అంటే ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను, ఫిషర్ వచ్చి మీకు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ ఫిస్టులా అంటే ఏంటంటే మనకి బటక్స్ రీజియన్లో ఏదైనా పింపుల్ లాగా ఫామ్ అయ్యి దాని నుంచి ఎటువంటి ఊజింగ్స్ వస్తుంటుందండి, పస్ ఫీల్డ్ కానీ బ్లడ్ రిలేటెడ్ కానీ, మన ఈవెన్ మనకి అండర్వేస్ ఏదైనా ఉన్నా కూడా అవి వెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ చాలా మంది నేను కన్సిడర్ చేయరు, చిన్న పింపుల్ లాగా ఉంది కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని కౌంటర్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీ. అది ఎందుకంటే ఫిస్టులా అనేది ట్రాక్స్ ఫామ్ అవుతుంది. ఈవెన్ అది సింపుల్ ట్రాక్ అయితే త్వరగా మీకు ట్రీట్ చేయొచ్చు మనం. అదే మల్టిపుల్ ట్రాక్స్ అంటే అతనికి ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ట్రీట్మెంట్ వే కూడా చాలా డేస్ పడుతుంది. ఓకే డాక్టర్, ఈ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులకు సంబంధించి అంటే కొన్ని ఇయర్స్, మోర్ దెన్ 10 years 20 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేసి ఉంటారు. అలాంటి వారికి ఈ మెడినైన్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు? నేను కంపల్సరీ ఖచ్చితంగా అని మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ అలానే వస్తుంటారు. అలాంటి వాళ్ళలో ఏంటంటే మనము దాని తగ్గ ఇంప్లిమెంటెడ్ మెడికేషన్స్ అనేది మనం ఇస్తూ ఉంటాము. అలానే ఏంటంటే ఇప్పుడు మీరు ఫైల్స్ ఫిస్టులా అన్నారు కదా, మేము ఫిస్టులాలో అయితే క్షారసూత్ర చేస్తాము. దాని ప్రకారం ఏంటంటే మనకి ఆ ట్రాక్స్ అనేవి కట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అది ఫుల్లీ మీకు ట్రీట్ అవ్వడం కూడా జరుగుతుంటుందండి. ఫిషర్ అండ్ పైల్స్ అంటే మెయిన్గా మనం మెడికేషన్తోనే మనము ఆల్మోస్ట్ తీసుకుంటుంటాము. ఈ కేసులో మనం ఏంటంటే కొంచెం ఇట్లా పైల్స్ కానీ ఫిషర్లో కానీ మాత్రావస్థ అనేది కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఆయుర్వేదం ప్రకారం. ఓకే, సో చాలా మంది మెడికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే నాట్ ఓన్లీ హోమియోపతి, సో
ఇంగ్లీష్ మెడిసిన్ కూడా. సో దాని వేడే ఎక్కువ అవుతుంది, బాడీ తట్టుకోలేకపోతుంది, డీహైడ్రేట్ అయిపోతున్నాం అని కూడా అంటూ ఉంటారు. అలాంటివి ఏమైనా హోమియోపతిలో ఉంటాయా మెడిసిన్కి సంబంధించి అట్లాంటి కాన్సెప్ట్స్? ఓకే, ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి కూడా ఏంటంటే ఆయుర్వేదం వాడినా కూడా వేడి అని చెప్తుంటారు అనమాట. అది మనం ఏదన్నా చెప్తే మెడిసిన్స్ వల్ల వేడి కాదు, వాళ్ళ డైటిక్ హ్యాబిట్స్ ఏదైతే వాళ్ళు ఫాలో అవుతారో పేషెంట్స్, ఆ డైటిక్ హ్యాబిట్స్ వల్ల మాత్రమే మనకి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. దానికి కౌంటర్ అటాక్ గా మీరు ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం కానీ చేస్తే మీకు అసలు బాడీలో వేడి అనేది ఉండదు. మళ్ళీ ఏంటంటే వేడి నీళ్ళు రోజు తాగడం కానీ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం అనేది ఉండదండి. ఓకే, సో చాలా మంది కూడా నాన్ వెజ్ పికిల్స్ దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది పైల్స్ ఫిషర్ ఫిష్ల మీద అంటూ ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది చాలా మీకు వాళ్ళ సిస్టమ్ అనేది చాలా తక్కువగా పనిచేస్తుంటుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో డైజెస్టివ్ ఫైర్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళకు ఉండదు. వీళ్ళలో ఏంటంటే మనం మెయిన్గా ఎపిటైజర్స్ అనేది మనం ఎక్కువ ఇస్తుంటాం. అలాంటి వాళ్ళలో ఏంటంటే పికిల్స్ అంటే మీకు ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది, ఆయిలీ ఉంటుంది. నార్మల్గా మనం బాగున్న వాళ్ళు తీసుకుంటేనే డైజెస్ట్ అవ్వడం చాలా సేపు పడుతుంది, నాన్ వెజ్ కానీ ఏదన్నా. అలాంటి వాళ్ళు వీళ్ళలో తీసుకుంటే ఏంటంటే డైజెషన్ అనేది ఇంకా లాంగ్ ప్రాసెస్లో కంటిన్యూ అవుతుంది. కాబట్టి అలాంటి ఫుడ్ తీసుకోకపోవడమే మంచిదండి. సో ఎప్పుడు మీరు మెడికేషన్ వర్కౌట్ అవ్వలేదు అన్నప్పుడు క్షారసూత్రాన్ని వాళ్ళ మీద ఉపయోగిస్తారు. మెడికేషన్ ఎంత వరకు హెల్ప్ అవుతుంది ఒక మనిషికి పైల్స్ కానివ్వండి? ఆల్మోస్ట్ మనం మెడికేషన్ పైనే వెళ్తామండి. ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులా ఉంది అంటేనే మనం క్షారసూత్రాకి వెళ్తాము. అండ్ దెన్ పైల్స్ వచ్చి మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా కదా నేను, ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ చేస్తుందో పైల్ మాస్ దానికి అక్కడ క్షారసూత్రం ఇంప్లిమెంట్ చేస్తామండి. ఓకే, సో దీనికి సంబంధించి అంటే అందరూ అఫోర్డబుల్ అండి ఇది? హోమియోపతి అంటే చాలా హోమ్లీ నేచర్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటుంది అంటారు. సో ఈజ్ ఇట్ రీజనబుల్? అవునండి. ఓకే, ఈ క్షారసూత్రం వచ్చి మెయిన్లీ మన ఆయుర్వేదంలోనే చేస్తాం కాబట్టి ఆ ట్రాక్స్ బట్టి మనము మనీ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, అకార్డింగ్ టు సింపుల్ ట్రాక్స్ అంటే ఒక ఇది ఉంటుంది, మళ్ళీ కాంప్లికేటెడ్ అంటే దాని ప్రకారమే వాళ్ళు అఫోర్డబుల్ గానే మనం ట్రై చూస్తాం. చాలా మంది అదర్ కాంప్లికేషన్స్ తో కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా దీని ట్రీట్మెంట్ ని హ్యాపీగా తీసుకోవచ్చా? కంపల్సరీ అండి. ఇప్పుడు మీకు ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదండి, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప. ఏంటంటే మీరు డైలీ మీరు ఇంటేక్ లో ఏదైతే మనం మిస్ అవుతున్నామో మనం డ్రగ్స్ రూపంలో అది మనం తీసుకుంటున్నాం తప్ప, దీనివల్ల ఎక్స్ట్రాగా మనం ఏం కెమికల్ కంపోస్ట్ కాదు కాబట్టి ఇట్స్ న్యాచురల్ వే కాబట్టి నో ప్రాబ్లం. సో పైల్స్ కంటే ముందు కాన్స్టిపేషన్ కి సంబంధించి అసలు హెల్దీ లైఫ్ ని ఒక మనిషి ఏ విధంగా ఫుడ్ ద్వారా లీడ్ చేయొచ్చు? ఓకే, మనం ఫుడ్ ఏంటంటే మనము బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలండి. ఎవరైనా కూడా డైలీ మీరు తీసుకునే ఫుడ్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్లో కూడా ఏంటంటే మనకి కొన్ని ఎక్కువగా డైలీ మీరు తీసుకున్నా కూడా ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంది. చాలా మంది స్ప్రౌట్స్ ఎర్లీ మార్నింగ్ తింటుంటారు, వాళ్ళలో మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా చాలా మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం చాలా మందిలో. అలా కాకుండా కొంచెం కుక్డ్ ఫుడ్గా తీసుకుంటే ఏంటంటే మనకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో మీరు అన్నట్లు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మనకి పైల్స్గా కన్వర్ట్ అవడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటి, అది స్టెప్పింగ్ స్టోన్ లాగా అనమాట. ఫస్ట్ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అంటే మన డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది కరెక్ట్గా మనలో పని చేయటం లేదనేది ఒక ఇండికేషన్, ఒక సిమ్టమ్ అనేది మనకి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అంటే ఏంటి, మన డైజెషన్ తగ్గిపోయినట్టే లెక్క. అలా ఉన్నప్పుడు ఏంటంటే మన డైజెషన్ ప్రాసెస్ పెంచుకునేటట్టు చూసుకోవాలి, టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్. తట్టు ఏంటంటే ఇప్పుడు చాలా మంది మిడ్ నైట్స్లో తినడం అలాంటివన్నీ కూడా చేస్తుంటారు. అవన్నీ కూడా కొంచెం తగ్గించుకొని మన లైఫ్ సైకిల్ ఎలా ఉందో నార్మల్గా మనము హోల్ లైఫ్ సైకిల్ని మనం కానీ కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండవండి. సో చిన్నపిల్లలకు సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ ఎంతవరకు యూస్ఫుల్? చిన్నపిల్లల్లో అంటే మనం అకార్డింగ్ టు వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి అండి. ఇప్పుడు అదే ఆయుర్వేదంలో తీసుకున్నామంటే మనము స్వర్ణప్రాశ అని అన్ని రకాలుగా కూడా మనము పిల్లల గ్రోత్కి సంబంధించింది కానీ, ఈవెన్ క్రిమి అంటాం అనమాట, వామ్స్ ఇన్ఫెస్టేషన్ ఉన్నా కూడా మనం ఏంటంటే వాటికి కూడా మెడిసిన్స్ ఇవ్వడము, వాళ్ళ గ్రోత్కి ఈవెన్ మెమరీ బూస్టర్స్ లాగా కూడా కొన్ని ఇస్తుంటామండి. అది కూడా ఏంటంటే మంచిగా పిల్లలు చదువుకోవడానికి, మర్చిపోకుండా యాక్టివ్గా ఉండడానికి కూడా మన దగ్గర ఇస్తాం. సో ఇప్పుడు క్షారసూత్రకు సంబంధించి ట్రీట్మెంట్లో మనం ఏమైనా అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందా? ఒకవేళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రొసీజర్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది? ఓకే, క్షారసూత్రకు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. అది జస్ట్ ఓపీడీ ప్రాసెస్, వచ్చి మీరు చేసుకొని వెళ్ళిపోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ ఏంటంటే చేసుకున్న తర్వాత కొన్ని కొంచెం ఫాలో అయితే బెటర్. ఎందుకంటే క్షారసూత్ర వేస్తాం కాబట్టి కొంచెం ఆ పేషెంట్ అన్కంఫర్టబుల్గా ఉంటారు, కొంచెం పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అకార్డింగ్ టు ట్రాక్స్ అనేది వాళ్ళకి పెయిన్ ఎక్స్పీరియన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి వాళ్ళు ఎక్కువగా స్ట్రెయినర్స్గా వాళ్ళు టెన్స్ కాకుండా, ఎక్కువ బరువులు మోయకుండా కంటిన్యూస్గా లాంగ్ స్టాండింగ్ డ్రైవ్స్ చేయడం కానీ, ఇలా కొంచెం ట్రావెల్ చేయడం కానీ తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది. సో లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు వస్తూ ఉంది. సో మెయిన్
కాజ్ ఎక్కడ? ఫుడ్ హ్యాబిట్స్, ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్. కంపల్సరీ మన ఫుడ్ హ్యాబిట్స్ ఏనండి. ఎందుకంటే మనం ఇప్పుడు లేట్ నైట్లో తినడము, నార్మల్గా ఇప్పుడు ఎవరంటే త్వరగా పడుకుంటున్నారు చెప్పండి? సో మినిమం 11. అది అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం తినగానే పడుకుంటున్నాం, అక్కడ టైం అనేది ఉండట్లేదు, మనం వర్కౌట్ అనేది ఏం చెయ్యం నార్మల్గా కూడా. అందుకే 7 కల్లా మీరు ఏం తిన్నా కూడా 7 లోపు తినాలి. ఓకే. 7 తర్వాత ఏం తినకుండా ఉంటే ఏంటంటే మనకి ఆ టైం డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి అప్పుడు ఏంటి డైజెషన్కి కూడా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏంటంటే 7 కల్లా మనం వెళ్ళి పడుకోలేం, ఆ టైంలో కొంచెం తిరగడమో ఏదో చేస్తుంటారు చాలామంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి తిన్నది కూడా డైజెస్ట్ అయ్యి మనకి అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. అదే మీరు 11 o'clock 12 o'clock తిన్నారనుకోండి, వెంటనే వెళ్ళి పడుకుంటాం. దానిలో మనకి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఏం ఉండదు కాబట్టి మీకు డైజెషన్ లేట్ కావడం స్టార్ట్ అవుతుంది. ఎస్, కాలర్ రెడీగా ఉన్నారండి, కాలర్ తీసుకుందాం. నమస్తే రవీందర్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో రవీందర్ గారు, మీ ప్రాబ్లం డాక్టర్కి చెప్పండి. మాట్లాడుతున్నా. హలో, మాట్లాడండి, వింటున్నారు. హలో హలో చెప్పండి రవీందర్ గారు, చెప్పండి. హలో రవీందర్ గారు, టీవీ చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు. మీ ప్రాబ్లం డాక్టర్కి చెప్పండి, డాక్టర్ వింటున్నారు. మాకు ఒకటి అంటే మాకు ఈ విసర్జన అనేది బాగా టైట్ గా వస్తుంటది. ఓకేనండి, ఎప్పటి అంటే నుంచి? ఈటు వస్తువులు తిన్నప్పుడు మంట వస్తుంది, ఓకే. చల్లటి వస్తువులు తిన్నాం అనుకో ఫ్రీగా ఉంటుంది. ఓకే. ఉదాహరణకు బూడిద గుమ్మడికాయ అనుకో తింటే ఇక సాఫీగా ఉంటుంది. ఓకే. అది కూరగాయలు తింటే మంచిగా ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం మీకు? బాగు అంటే ఈ యానసాన్ని గుర్తినట్టు అవుతుంది. మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది రవీందర్ గారు? మొన్నటి నుంచి ఒక 2 నెలలు ఉంటుంది. ఇప్పుడు మధ్యలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా తయారైంది. ఓకే. ఓకే. మన గంజి ఉంటుందా, మన వాటిన గంజి తాగితే కూడా కొద్దిగా తగ్గుతుంది. మీకు అంటే ఇప్పుడు ఏంటి అక్కడ మీకు ఆ ద్వారం దగ్గర బిగుసుకున్నట్లు అవుతుందా అండి? మీరు మరి మోషన్ పాస్ చేసిన తర్వాత మండుతుందా? కొద్దిగా నొప్పి లెక్క వస్తుంది. నొప్పి లెక్క వస్తుంది. మీరు నాన్ వెజ్ అలాంటివన్నీ తినకూడదండి. మెయిన్గా మీ డైట్లోనే కొంచెం ఫాలో అవ్వాలి, నీళ్ళు ఎక్కువ తాగాలండి, అలానే పండ్లు అనేది ఎక్కువ తీసుకోవాలండి. రైట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినారంటే నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ తెలంగాణలో నాన్ వెజ్ వారానికి 3 times అన్నా తినేవాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి నాన్ వెజ్ తింటూ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటాయి? కాంపెన్సేట్ చేసుకోవడమే డైట్ని మనం. ఓకే. ఇన్ కేస్ మీరు నాన్ వెజ్ తిన్నారనుకోండి, ఇప్పుడు మార్నింగ్ తిన్నారంటే ఈవినింగ్ టోటల్లీ ఫ్రూట్ డైట్, ఫ్రూట్స్ పైన మీరు డిపెండ్ అయ్యి ఉండాలన్నమాట. అలా మీరు ఆపోజిట్గా ఏ రోజు తింటే దాన్ని కాంపెన్సేట్ చేసేటట్లయితే పెద్ద ప్రాబ్లం అనిపించదు. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రాణి గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో 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 రాణి గారు, కొంచెం గట్టిగా మాట్లాడరా అండి. హలో, ఇదేంటి మాది 48 years అండి. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఏంటంటే ఇట్లా పైల్స్ వాళ్ళవి పీరియడ్స్ ఆగిపోతే వస్తాయా పైల్స్, అది కనుక్కోదామని ఫోన్. సో మెన్స్ట్రువల్. ఓకే, అంటే మీకు పైల్స్ ప్రాబ్లం ఏమన్నా ఉందా లేకపోతే అలా డౌట్ అడుగుతున్నారండి? డౌట్. ఓకే, దానికి దీనికి సంబంధం లేదండి. మెయిన్గా మనకి పైల్స్ అనేది ఏంటంటే మనకి డైటిక్ హ్యాబిట్స్ వల్ల మాత్రమే వస్తుంది తప్ప మనకి మెన్స్ట్రల్ సైకిల్తో ఎటువంటి సంబంధం ఉండదండి. రైట్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే స్టార్టింగ్ స్టెప్పే మనకి గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పారు. సో గ్యాస్ట్రిక్ ని మనం చాలా ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఏమంటే పాన్ 40 టాబ్లెట్స్ కానీ లేకపోతే ఈనోస్ కానీ తాగుతూ ఉంటారు. సో మనం దాన్ని ఎలా కన్సిడర్ చేయాలంటే 1-2 సార్లు అంటే ఓకేనా, లేకపోతే దానికి ఏంటి మనకి కంటిన్యూస్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీకు సింటమ్స్ చూస్తున్నారు అంటే 1 or 2 times అంటే ఇన్ ఏ మంత్ ఇట్స్ ఓకే. కానీ కంటిన్యూస్ గా మీరు ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే మాత్రం కంపల్సరీ మీరు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కంపల్సరీ తగ్గించుకోవాల్సి వస్తుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే నరసింహరావు గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మేడం నాకు కొద్దిగా పైల్స్ అనేది మార్నింగ్ అవర్స్ లో కొద్దిగా పెయిన్ అవుతుంది మేడం. ఓకే. ఒక 2-3 hours వరకు తగ్గిపోతుంది. మళ్ళీ ఏముండదు, డే అండ్ నైట్ ఏముండదు మేడం. మళ్ళీ తెల్లారి మళ్ళీ వస్తుంది మేడం. అట్లా ఇస్తులా అని అన్నారు. మరి అదైతే డౌట్ కోసం అడుగుతుంది. మీరు ఎప్పుడైతే మీకు మోషన్ కరెక్ట్గా సాఫ్ట్గా కాదండి అలాంటప్పుడు మాత్రమే మీకు పెయిన్ అనేది వస్తుంటుందండి. మీరు ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ తాగడం కానీ కొంచెం తినే వాటిల్లో పీచు పదార్థాలు కానీ మీరు తినడం స్టార్ట్ చేస్తే, అలానే ఏంటంటే మరీ మీకు అలానే ఉంది అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సార్. అలా ఉంటే ఎందుకంటే
మీరు ఇది ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే మీరు సరిగ్గా సక్రమైన చికిత్స చేసుకున్నారు అనుకోండి, ఫర్దర్గా అది వేరే ప్రాసెస్కి కానీ వేరే సమస్యలకు కానీ దారి తీయకుండా ఉంటుందండి. రైట్. సో ఇప్పుడు ఫైల్స్ ఫిషర్ ఫిస్టులకు సంబంధించి పెయిన్ అంటూ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇంట్లో రిలీఫ్ ఇచ్చేవి ఏమైనా ఉంటాయా? ఉంటుందండి కంపల్సరీ. ఏంటంటే స్టిస్ బాత్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం వీళ్ళల్లో. స్టిస్ బాత్ అనేది మీకు 80% ఆఫ్ ది పెయిన్ అనేది మనకి ఇంట్లో మనం చేసుకున్నా కూడా తగ్గిపోయేది. ఏంటంటే హిప్ వరకు మనం ఓ పెద్ద బాట్లో త్రిఫలా చూర్ణం కానీ దశమూల కటుత్రయం అని మనకి కొన్ని ఆయుర్వేదంలో చూర్ణాలు దొరుకుతాయండి. అది మనం వాటిలో వేసేసి కొంచెం మరిగించి ఆ టబ్ వాటర్లో కానీ మనం హిప్ వరకు కూర్చుని మనకు స్పింటర్స్ని ఓపెన్ అండ్ రిలాక్స్ చేస్తున్న ప్రాసెస్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఫర్ 45 minutes డైలీ అలా చేస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళలో పెయిన్ అనేది కన్సిస్టెన్సీ తగ్గుతుందండి. ఓకే. సో ఫైల్స్ ఫిషర్ ఫిస్టులకు సంబంధించి మెడికేషన్ ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ ఎన్ని మంత్స్ వాడాల్సి ఉంటుంది? అంటే డిపెండ్స్ అండి. మనిషి ఏంటంటే పేషెంట్ ఇంటెన్సిటీ బట్టి వాళ్ళ ప్రకృతిని బట్టి, అంటే వాళ్ళకి ఇప్పుడు పైల్స్ అన్నాం అనుకోండి, వాళ్ళ క్రానిసిటీ కూడా చూసుకోవాలి, ఎన్ని నెలల నుంచి ఉంది లేదా సమ్ ఇయర్స్ గెదర్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళలో కొంచెం టైం పడుతుంది. రీసెంట్లీ స్టార్టెడ్ అనేది అంటే 2-3 monthsలో మనం క్యూర్ చేసేయచ్చు. ఓకే. ఏజ్ని బట్టి కూడా మనకి మెడికేషన్ వర్క్ అవడం ఉంటుంది, క్రానిసిటీ కూడా. ఓకే. సో మెడికేషన్ ఎవరైనా తీసుకోవచ్చా అండి? ఇది చిన్నపిల్లల నుంచి తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇదేంటంటే మీ డైట్ ఏంటో సేమ్ అదే మనం మెడిసిన్స్ కింద ఇస్తామంతే ఆయుర్వేదంలో. ఓకే. సో మామూలుగా వాటర్ ఇంటేక్ అనేది చాలా మంది ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ పేషెంట్స్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులకు సంబంధించి వాటర్ ఇంటేక్ ఎంతవరకు ఉండాలి? మినిమం 3 to 4 liters కంపల్సరీ అండి వాళ్ళు తాగాల్సిందే. ఓకే. ఇన్ బిట్వీన్ కూడా ఏంటంటే కొబ్బరి నీళ్ళు తాగడము, మజ్జిగ ఎక్కువ తాగడం అనేది చేయాలి, వాటరే కాకుండా. ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళ స్టూల్స్ అనేవి సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మోషన్ పాస్ చేసేటప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం అవ్వదు. సో ఇందాక మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్లో మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ ఫైల్స్ ఫిషర్ ఫిస్ట్లో ఇన్సిస్ట్ అయి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన మెయిన్ ఫుడ్ బేకరీ ఐటమ్స్, ఓకే, జంక్ ఫుడ్. ఇప్పుడు ఆల్రెడీ అందరు ఇప్పుడు పానీపూరీలు అవన్నీ కూడా తింటుంటారు కదండి, అవి కూడా కంపల్సరీ మనం రిస్ట్రిక్ట్ చేయాల్సిన డైటే. ఓకే. మళ్ళీ నూడిల్స్, గోబీస్, ఇప్పుడు అందరు ఆల్మోస్ట్ అందరూ అవే తింటున్నారు. సో అవి అంటే మిగతా తప్పించి అవి ఎక్కువ తింటున్నారు. అవన్నీ తినకూడదు. నాన్ వెజ్ ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా ఇందాక. స్పైసీ ఫుడ్, ఆయిల్లో ఫ్రై చేసిన డీప్ ఫ్రైడ్ ఫుడ్ కూడా మనం తినకూడదు. ఓకే. సో మెడి9 ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది ఈ పేషెంట్స్ ఎవరైతే ఎక్కువగా పెయిన్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుందండి? 100% హెల్ప్ అవుతామండి కంపల్సరీ మేము. ఓకే. క్షారసూత్ర అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే క్షారసూత్ర అనేది ఏంటన్నది వాళ్ళకి ఒక ఐడియా రావట్లేదు. మీరు దాని గురించి మెన్షన్ చేయాలనుకుంటే ఏం మెన్షన్ చేస్తారు? క్షారసూత్ర అంటే సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనకి మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఒక కాల్ తీసుకుందామండి. కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే సమయ్య గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో. నమస్తే మేడం. సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అయితే మాకు పైల్స్ వచ్చినాయి. నేను ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గర కలిస్తే ఆపరేషన్ చేశారు. ఓకే. ఒక 4 years నుండి ఏ ప్రాబ్లం లేదు మేడం. ఓకే. మరి ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని? ప్రాబ్లం ఏమి ఉండదండి. మీ డైట్ కొంచెం సక్రమంగా తీసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ పైల్స్ వచ్చినా కూడా ఏంటంటే ఇది మనం మెయింటైన్ చేసే డిసీజ్ అండి. ఎప్పుడైతే మనము మన డైజెషన్ సరిగ్గా లేకపోవడము, లేదా మీకు అజీర్తి చేయడము, లేదా కంటిన్యూస్గా మీరు ఫుడ్ తీసుకోవడం అనేవి జరిగితే మాత్రమే మళ్ళీ అది రీఅకరెన్స్ అనేది ఉంటుందండి. కాబట్టి మీరు మీ ఫుడ్ని మాత్రం కొంచెం కేర్గా ఎక్కువ పండ్లు తినడం కానీ పీచు పదార్థాలు తినడం కానీ మీరు చూసుకుంటే ఈ ప్రాబ్లం అనేది మీకు రీఅకరెన్స్ అనేది ఉండదండి. రైట్. కమింగ్ బ్యాక్ టు ద క్షారసూత్రకు సంబంధించి ఇన్ డీటెయిల్. ఓకే. క్షారసూత్ర అంటే ఏంటంటే చిన్న ప్రాసెస్ అండి. ఫిస్టులాలో ఏంటంటే మనకి క్షారసూత్ర అనేది మనము అకార్డింగ్ టు ది ట్రాక్ అనేది మనము ఆ లెంత్ వేస్తామన్నమాట. ఓకే. ఇప్పుడు 1 centimeter ప్రతి వీక్ అది కట్ అవుతూ వస్తుంది. ఓకే. ఆ ఫిస్టులా అనేది ఆ కట్ అవుతూ రావడం వల్ల ఏంటంటే మనకి సింపుల్ అనుకోండి, సింపుల్ ట్రాక్ట్ అయితే ఏమో మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ చాలా మందిలో ప్రిలిమినరీ స్టేజెస్లో వాళ్ళు చూపించుకోరు వచ్చి డాక్టర్స్ దగ్గర. ఓకే. ఇంట్లోనే ఏదో ఒక చిన్న చిట్కాలు చేసి ఏంటంటే అది ఫిస్టులా అనేది అనమాట డిఫరెంట్ ట్రాక్స్ అయిపోతుంది, కాంపౌండ్ అయిపోతుంది అనమాట అది. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే మనకి ట్రీట్ చేయడం కూడా టైం టేకింగ్ ప్రాసెస్, వాళ్ళకు కూడా పెయిన్ఫుల్ థింగ్ అనమాట.
అలా క్షారసూత్ర వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఆ ఫిస్టులస్ ట్రాక్ట్ ఓపెన్ అవుతుందో అది కట్ అవుతూ వచ్చి నార్మల్గా మనకి ఊన్ హీలింగ్ ప్రాసెస్లో వచ్చి అది ఊన్ హీల్ అయిపోతుందండి. ఓకే, ఆ ట్రాక్ట్ కూడా మీకు కనబడకుండా పోతుంది ఇంకా మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల. సో పైల్స్ ఫిషర్ ఫిస్లాకి సంబంధించి చాలా మంది నెగ్లెక్ట్ చేసే మేజర్ సమస్య ఇది. సో నెగ్లెక్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు పైల్స్ మీరు నార్మల్గా తీసుకున్నారనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆల్రెడీ ఫిషర్స్ వస్తున్నాయి మీకు. ఈ ఫిషర్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారనుకోండి ఫిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఫిస్ట్లను ఇలానే మనం నెగ్లెక్ట్ చేస్తే యాప్సెస్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు టోటల్ బాడీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇదేంటంటే ఫిస్టులలో మాత్రమే మనకి ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. వై? బికాస్ మనకి పస్ ఫిల్డ్ క్యావిటీస్ లాగా కూడా ఫామ్ అయిపోతుంది కొంతమందిలో. ఆ ట్రాక్స్ అనేవి మనం క్లీన్ చేసుకోలేము, అది మనకు కనబడదు ఫస్ట్ న్యాచురల్గా మాట్లాడాలన్నా కూడా. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇన్ఫెక్షన్ ప్రోన్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ యాప్సెస్ ఫార్మేషన్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఫీవర్స్ రావడం రికరెంట్గా, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఫైనల్గా మెడినైన్కి సంబంధించి మీ ట్రీట్మెంట్ గురించి ఆడియన్స్కి చెప్పాలనుకుంటే? మెడినైన్ ఎటువంటి సమస్యలు ఉన్నాయండి, మా మెడినైన్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు 100% రిజల్ట్స్ ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఫైల్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.